దేవునికి స్తోత్రం. ఈరోజు వాగ్దాన సూర్యుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక మహోన్నతమైన వాగ్దానం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన హృదయవాంఛలను తీర్చను. కీర్తన గ్రంథం 37 అధ్యాయం 4వ వచనం. ప్రియా వాగ్దాన సూర్యుడకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు వాగ్దాన సూర్యుడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. ఆ సర్వోన్నతుడి యొక్క వాగ్దానముల చేత మనము వాగ్దానంతో మనం నింపబడి వాగ్దానాభిషేకం మనం పొందగలుగుతున్నాం. ఆయన చేసిన శుభవాగ్దానంలో ఒక మాట అయినను తప్పిపోయినది కాదు. వాగ్దానం అనగా మాటిచ్చి నెరవేర్చుట. ఈ రోజుల్లో అనేక మంది వాగ్దానాలు చేస్తారు కానీ వాటిని నెరవేర్చరు. కానీ సర్వసృష్టిని మాటతో సృష్టించిన మహిమాస్వరూపుడు, సృష్టికర్త అయిన దేవుడు మాట ఇస్తే తప్పక దాన్ని నెరవేరుస్తాడు. ఆకాశమును భూమియు గతించిపోయినాయి కానీ ధర్మశాస్త్రమంతయు నా మాటలు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోయిందని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానంటున్నాడు అద్వితీయ సత్య స్వరూపుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. మన దేవుడు మాట తప్పినవాడు. దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన భాగ్యంలో ఆయన వాగ్దానములు ముఖ్యమైనవి. ఈ వాగ్దానములు అన్ని పరిస్థితుల్లోనూ ఉపయోగపడను మరియు క్లిష్ట పరిస్థితుల్లో నుండి మనలను కాపాడుతాయి కూడా. నా పెదవుల గుండా బయలువెళ్ళిన మాటలు మార్చనంటున్నాడు సర్వాధికారి అయిన దేవుడు. అంటే దేవుడు తన నోరారా వచ్చిన ప్రతి మాటను నెరవేర్చగల దేవుడు. ఆయన్ని హృదయవాంఛలన్నీ తీర్చగల దేవుడు. పరిశుద్ధ గ్రంథమందు సుమారు 30,000కు మించి వాగ్దానములు కలవు. ఈ వాగ్దానములు మానవ జీవితంలో శారీరక సంబంధమైనటియు ఆత్మ సంబంధమైనటియు ఉండి ప్రతి అక్కరను తీర్చునవై ఉన్నవి. అయితే దేవుని వాగ్దానములు 2 విధములుగా ఉన్నవి. ఒకటి షరతులతో కూడిన వాగ్దానములు, 2 షరతులు లేని వాగ్దానములు. రక్షణ ఉచితము, అయితే రక్షించబడిన పిదప విశ్వాసి స్వతంత్రించుకొనవలసిన వాగ్దానము షరతులతో కూడినవి. దేవుని బిడ్డలారా, మన దేవుడు తన షరతులతో కూడిన వాగ్దానాలను మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు ప్రేమస్వరూపి. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారు లోకంలోనికి పంపాడు. దీనివలన దేవుడు మనందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించదమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమ ఉన్నది. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టినట్టున్నాడు. మనం పాపపు దాస్యంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిలువ త్యాగం ద్వారా నీతిమంతులుగా తీర్చిన దేవుడు. కష్టాల్లో నష్టాల్లో సాధనలో ఉన్నప్పుడును అది చూసి భరించలేని దేవుడు తన ప్రేమతో మన ఎడల తన వాగ్దానంను నెరవేరుస్తున్న మహిమాస్వరూపుడు, మహిమానుతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవుడు. దేవుడు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసు నరుడు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. దేవుని బిడ్డలారా, దేవుడు చేస్తున్న వాగ్దానములన్నీ కూడా స్వతంత్రించుకుందాం. వాగ్దాన సూర్యుడకు దేవుడు తన నోరారా పలికిన వాగ్దానాల చేత మనం విజయం పొందుదాం. దేవుడు నమ్మదగిన వాడు గనక వాగ్దానం నెరవేర్చడు. వాగ్దానం చేస్తున్న వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాం. దేవుడు తన స్వభావమునకు విరోధంగా ఏదీ కూడా చేయలేదు. దేవుడు తన అడుగు వారికి ఇచ్చే స్వభావం గలవాడు, లేదని చెప్పేవాడు కాదు, కానేరడు. అద్వితీయ సర్వాధికారి దేవుడు, సర్వోన్నతుడు. ఆయనకు గొప్ప వాగ్దానాలన్నీ కూడా మనం స్వతంత్రించుకుందాం. దేవుని వాగ్దానాలతో నింపబడదాం. దేవుడు నూతన సంవత్సరంలో మనకిచ్చిన నూతన వాగ్దానాల చేత వాగ్దాన సూర్యుడకు దేవదేవుడు మనకి జయము, విజయము, ఆనందము, ఆదరణ అనుగ్రహించి మనకి విజయవంతన ఆత్మకార్యం జరిగించగల దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనాములు వాగ్దానాలన్నీ మన పట్ల నెరవేర్చబడి సంపూర్ణ జయ విజయం కలిగి ఆశీర్వాదాలతో నింపబడదుము గాక. ప్రార్థన. ప్రేమాస్వరూపుడమైన మా ప్రియ పరమ తండ్రి, వాగ్దాన సూర్యుడా, వాగ్దానాల నేత్రుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధ గ్రంథంలో నాయనా 1000 వాగ్దానాలు మా నిమిత్తమై మీరు చేశారు. నీ మాటలో శక్తి ఉన్నది నాయన. జీవాధిపతి, సర్వాధిపతి, సర్వోన్నతుడా, నీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో
మీ పరిపూర్ణమైనతో సంపూర్ణత మమ్మల్ని నింపి నాయనా నీ మాట చెప్పున మా అందరి జీవితాలు విజయవంతంగా చేయమని మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని ఈ సంవత్సరం అంతా మా దీపాలు వెలిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చి మా జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించి సమాధానంతోనూ ఆశీర్వాదాలతో నింపని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.